అందరికీ నమస్కారం. జగన్‌పై భారీ కుట్ర, దొరికిపోయిన బాబు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పసపోయిందా? చప్పగా సాగుతున్నాయా అంటే అవుననే చెప్పాలి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో అత్యంత రంజుగా సాగిన ఆంధ్ర రాజకీయాలు ఆ తర్వాత చాలా చప్పగా తయారయ్యాయి. ఎన్నికలకు ఫలితాలు ఆ తర్వాత ఆంధ్ర రాజకీయాల్లో అంతగా చెప్పుకోదగ్గ పరిణామం ఏమీ లేదు. అధికార పక్షం చేపడుతున్న పనులు కానీ, విపక్షం చేస్తున్న ఆరోపణలు కానీ ఏవి కూడా పెద్దగా ప్రజల నోళ్ళలో నానిన దాఖలాలు లేవు. ఆఖరికి వైసీపీ పాల్పడిన అవినీతిని బహిర్గతం చేస్తామని టీడీపీ విడుదల చేసిన 7 శ్వేతపత్రాలు, పెంచిన పింఛన్లను ఏది కూడా నేషనల్ మీడియా ప్లాట్ఫామ్ దృష్టికి ఆకర్షించకపోయింది. మరోవైపు రాష్ట్రంలో రాజకీయ హత్యలు పెరిగిపోయాయంటూ ఢిల్లీలో జగన్ చేసిన నిరసన జాతీయ మీడియాను ఆకర్షించిన జగన్ కోరినట్లు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా మాత్రం పట్టించుకున్నట్లే వ్యవహరించారు. దీంతో ఏ అజెండాతో జగన్ నిరసన చేశారో అది నెరవేరలేదు. ఇక అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ చేపట్టిన అతిపెద్ద పని వైసీపీని టార్గెట్ చేయడమే. తొలి రోజు నుంచి కూడా ఏ విషయంపై ప్రశ్నించినా గత ప్రభుత్వం అలా చేసింది, అందుకే మేము ఇలా చేయలేకపోతున్నాం అన్న సమాధానం వినిపిస్తోంది. నేషనల్ స్థాయిలో ఏపీ పేరు వినిపించేలా చేయడానికి టీడీపీ ప్రభుత్వం పడిన ప్రయాసాల్లో శ్వేతపత్రాలు మరీ ప్రధానంగా కనిపిస్తాయి. అయితే అధికారంలోకి వచ్చిన 2 నెలల కాలంలోనే 7 శ్వేతపత్రాలను విడుదల చేశారు. పోలవరం, అమరావతి, విద్యుత్, ఆర్థిక శాఖ, సహజ వనరుల దోపిడీ వంటి వాటిపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. వైసీపీకి దోపిడీకి పాల్పడిందని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పారు. అన్ని శాఖల వారితో సమీక్షల వ్యవస్థలను గాడిలో పెట్టడానికి తీసుకుంటున్న కీలక నిర్ణయాలు, అధికారులకు ఇస్తున్న సూచనలు ఇలా ఏ ఒక్కటి కూడా ఏపీని జాతీయ స్థాయి వార్తలో నిలవలేకపోయింది. అందుకే ఇప్పుడు జగన్ను అసెంబ్లీకి రావాలని టీడీపీ కేడర్ ఆహ్వానిస్తుంది అని టాక్ నడుస్తుంది. అయితే టీడీపీ ప్లాన్ ఇదేనా? ఒకసారి చూద్దాం. ఎక్కడికి వెళ్ళినా వైసీపీ జగన్పై విమర్శలే తప్ప తాము చేస్తున్నదేంటో చెప్పుకోలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందనడంలో సందేహం లేదు. ఆఖరికి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూనే సీఎం ప్రసంగించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు గురించి అడిగిన వైసీపీ అక్రమ పాలన అన్న సమాధానమే వినిపిస్తుంది. ఇలా తాము చేసిన ప్రతి ప్రయత్నం నీళ్లపాలు కావడంతో ఆఖరకు జగన్ను అసెంబ్లీకి ఆహ్వానిస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తుంది. జగన్ అసెంబ్లీకి వచ్చేలా చేసి సభాముఖంగా వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై నిలదీయాలని, అప్పుడు జగన్ ఇచ్చే సమాధానాలకు అధికారంలో ఉన్న 124 మంది ముక్తకంఠంతో సమాధానం చెప్పడం, ఆ కోపంలో జగన్ ఏదో ఒకటి అనడం, దాంతో జగన్ను స్పీకర్ సస్పెండ్ చేయడమో జరగాలని, తద్వారా తాము కోరుకున్నట్లు జాతీయ మీడియాలో ఏపీని తలుక్కుమయించాలని టీడీపీ ప్లాన్ చేస్తున్నట్లు అనుమానంగా ఉంది. ఈ విధంగా అయితే జగన్కి ఒక పెద్ద కుట్ర చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే జగన్ అందుకే వెళ్ళట్లేదా? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చేస్తున్న ఈ ప్లానింగ్ అర్థమయ్యే జగన్ కూడా అసెంబ్లీ అంటే ఆమె దూరంలో ఉంటున్నట్లు పరిస్థితులు చెప్పగానే చెబుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అన్నప్పుడే రాష్ట్రంలో హత్య రాజకీయాలు జరుగుతున్నాయని కక్షపూరితంగానే టీడీపీ శ్రేణులు వైసీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడి హత్యలు చేస్తున్నారంటూ జగన్ ఢిల్లీలో నిరసన చేపట్టారు. ఫోటో, వీడియో గ్యాలరీ పెట్టి మరీ 2 రోజుల పాటు నిరసన తెలిపారు. ఆ తర్వాత ఆంధ్రాకు తిరిగి వచ్చిన అసెంబ్లీ వైపు కన్నెత్తి కూడా చూడకుండా దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించడమే పరమావధిగా తిరిగారు. ఏమైనా జగన్ను అసెంబ్లీకి వచ్చేలా చేయాలన్న కూటమి నేతల ప్రయత్నాలు మాత్రం తగ్గడం లేదు. అయితే రారామంటున్న స్పీకర్ అసలేంటో చూద్దాం. తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ జగన్ రాసిన లేఖను తప్పుపట్టి అది బెదిరిస్తున్న ధోరణిలో ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా ఇటీవల తన స్వరం మార్చారు. జగన్ అసెంబ్లీకి వచ్చి పులివెందుల ప్రజల సమస్యలపై చర్చించాలని, వారికి న్యాయం చేయాలని కోరారు. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలపై మాట్లాడాలి. అందుకు ఒక్కసారి అసెంబ్లీకి వస్తే మాట్లాడడానికి జగన్ను నేను అవకాశం ఇవ్వనని జగన్ ఎందుకు అనుకుంటున్నారు? అన్ని పార్టీల నేతలకు ఇచ్చిన విధంగానే జగన్ కూడా మాట్లాడడానికి అవకాశం ఇస్తాను. సభలో మాట్లాడడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తా. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అడిగిన మైక్ ఇస్తాం. వైసీపీకి ఇచ్చిన సీట్లకు అనుగుణంగా సమయం కేటాయిస్తాం. ఇదే విధంగా అసెంబ్లీకి వస్తే జగన్ను కూడా మాట్లాడే స్వేచ్ఛను ఇస్తామని చెప్పారు. అయితే ఇదే తరంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా జగన్ అసెంబ్లీకి వచ్చి పులివెందుల సమస్యలపై మాట్లాడాలని కోరారు. జగన్కు ప్రతిపక్ష హోదా రావాలంటే మరో 10 ఏళ్ళైనా పడుతుంది. జగన్కు ప్రజలకు ఓటేసి 11 స్థానాలు గెలిపించారు. అంటే దాని అర్థం ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయమని కాదు, అసెంబ్లీకి వచ్చి ప్రజల కష్టాలపై చర్చించమని. కానీ అది మానుకుని సింగిల్ కెమెరాతో ప్రెస్ మీట్లు పెట్టమని కాదు.
అభిమానించినా అవమానించినా నిలదొక్కుని నిలబడిన వాళ్ళే రాజకీయాల్లో ఉండగలరని జగన్ గ్రహించాలి. అధికారం పోగానే అసెంబ్లీకి కూడా రాకుండా ఇటోటి తిరిగితే ఇలాగే ప్రవర్తిస్తే ఉన్న 11 స్థానాలు కూడా ఒక సీటుకు వచ్చే అవకాశం ఉందని జగన్ గ్రహించాలని సూచించారు పయ్యావుల. అయితే ఆఖరిని కూటమి నేతలే కాకుండా ఏ పదవిలో లేని జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు కూడా జగన్ అసెంబ్లీకి రావాలని కోరుతున్నారు. ఆయనను ఏమీ అనొద్దని తాను కూటమి నేతలను రిక్వెస్ట్ చేస్తారని, కాబట్టి జగన్ భయపడకుండా సభకు హాజరు కావాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అదేవిధంగా షర్మిల కూడా జగన్ అసెంబ్లీకి వెళ్లాలని పులివెందుల ప్రజలకు సమస్యలు వివరించాలని కోరారు. జగన్ అసెంబ్లీకి రావాలా వద్దా అనే విషయంపై కూటమి నేతలు మంకుపట్టు పట్ల అనేక అనుమానాలకు దావతీస్తోంది. తాము అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు సెటైర్లు వేశారని, సభలోనే అవమానకరంగా మాట్లాడారన్న వాటిని ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని కూటమి ప్లాన్ చేస్తుందా, లేదంటే ఇంకా పెద్దగానే ఏమైనా ఆలోచిస్తుందా అని చర్చ జరుగుతోంది. ఏదేమైనా కానీ జగన్ పైన అయితే పెద్ద కుట్ర జరుగుతుందని తెలుస్తోంది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.